హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో, ఈరోజైతే మేము దుబాయ్ వెళ్తున్నామండి. మేమైతే ఉన్నది అబుదాబి కదా! సో, దుబాయ్ వెళ్ళి చాన్నాళ్ళవుతుంది. లాస్ట్ టైం ఉన్నప్పుడు షార్జాలో ఉండేవాళ్ళం. సో, చాలా దగ్గరగా అనిపించేది. వితిన్ 1 అవర్ లోపు ఇంకా మనం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసుకొని కూడా దుబాయ్ వెళ్ళేవాళ్ళం. సో, అప్పుడు రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళం ఎవ్రీ మంత్. బట్ ఇప్పుడొచ్చేసి అబుదాబి వచ్చిన తర్వాత ఈ 4 మంత్స్ అవుతుంది మేమొచ్చి. దుబాయ్‌ని చాలా మిస్ అవుతున్నాము. బుర్జ్ ఖలీఫా ఇవన్నీ గూడా ఒకసారి మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. సో, అందుకని మేము ఈరోజు కార్ రెంట్‌కి తీసుకొని వెళ్తున్నాము. పిల్లలకైతే హాలిడేస్ కూడా అయిపోతున్నాయి ఇంకా. సో, వాళ్ళు కూడా ఒకసారి బయటికి ట్రిప్ ఏసినట్టు ఉంటదనేసి ఇలా కార్ తీసుకొని మేము మార్నింగే స్టార్ట్ అయ్యామండి. ఇది ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది. సో, చాలా బావుంటుంది. మాల్‌లో అన్ని ప్లేసెస్ మీకు చూపిస్తాను. సో, తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. చూస్తున్నారు కదా! బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. వచ్చేసామండి. 1 ½ అవర్ జర్నీ పడుతుంది. మనకు అబుదాబి నుంచి ఇక్కడికి మేము మాల్‌కి పెట్టుకున్నాము. సో, 1 ½ అవర్ పైన పట్టింది. సో, చాలా రోజులైంది కదా వచ్చి. ఇక్కడ దుబాయ్‌కి, అబుదాబికి ఏంటో తెలీదు. దుబాయ్‌లోకి రాగానే ఆ వైబ్స్ అనేది అలా ఉంటది. చాలా అనిపిస్తది. నాకైతే నచ్చుతుంది. ఇక్కడ రోడ్స్ కూడా విశాలంగా ఉంటాయి. ఎత్తెత్తుగా ఇన్నిన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ అబుదాబిలో కూడా ఉంటాయి. బట్ ఏంటంటే అక్కడ ఎక్కువ తెలీదు. కొంచెం నాకు దుబాయ్ నచ్చినట్టుగా అంత అబుదాబిలో అనిపించట్లేదు. సో, దుబాయ్ మాల్‌కైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా! మాల్‌కి ఎంట్రన్స్ దగ్గరే మనకి బుర్జ్ ఖలీఫా అనేది ఉంటుంది. కింద వాటర్ ఫౌంటైన్ ఉంటుందండి. బట్ వాటర్ ఫౌంటైన్ అనేది సమ్ రెనోవేషన్ ప్రోగ్రామ్స్ అవుతుంది. సో, దానివల్ల అది మనకి నెక్స్ట్ డిసెంబర్ వరకు కూడా ఎప్పటివరకు ఇక ఓపెన్ చేయరని తెలిసింది. సో, చూసేయండి. వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా. మేమింక వెహికల్ పార్క్ చేసేసుకొని పైకెళ్తున్నామండి. ఎళ్ళే ముందే లిఫ్ట్ దగ్గర కింద ఏ ఫ్లోర్‌లో ఏముందనేది చాన్నాళ్ళయింది కదా! 4 ఇయర్స్ తర్వాత వస్తున్నాము. సో, ఒకసారి అంతా ఫోటో తీసుకొని పెట్టుకొని నేను ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి స్టార్ట్ చేస్తున్నామండి ఇక్కడ మేము. ఇప్పుడు మేమున్నది గ్రౌండ్ ఫ్లోరు. లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ గూడా ఉంది. సో, అక్కడ ఇది స్టాల్ అనేది చాలా సెంటర్‌లో కనిపిస్తోంది. సో, ఇక్కడ ఆగి చూస్తున్నారు పిల్లలు. బయట క్లైమేట్ వేడిగా ఉంది కదా! సో, వచ్చిన వెంటనే కూల్‌గా వీళ్ళిక్కడ ఫ్రోజన్ యోగర్ట్ అండి. యోగర్ట్ ల్యాండ్ అని ఉంటుంది. ఇది ఐస్ క్రీమ్ కాదు, ఫ్రోజన్ యోగర్టే. సో, తిన్నా హెల్త్‌కి మంచిదే, ఏం కాదు. సో, ఇక్కడ మనకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ లాగే చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. మనం ఓన్‌గా మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ మిక్స్ చేసేసుకోవచ్చు. ఎన్ని ఫ్లేవర్స్ అయినా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. 100 గ్రామ్స్ అనేది 13 దిరమ్స్ చార్జ్ చేస్తున్నారు. సో, గోవింద్ ఇంత పెద్ద బౌల్ తీసారేంటి అని అడుగుతున్నాను. బట్ బౌల్స్ అన్నీ కూడా అంత క్వాంటిటీని అంత మెజర్‌మెంట్ ఉన్నవే ఉన్నాయండి. సో, మినిమమ్ హాఫ్ కేజీ అనేది పడుతుందట ఈ కప్‌కి. సో, మేమైతే అంత తీసుకోవట్లేదు. చిట్టి అయితే తినడం లేదు. బట్ పండు ఒక్కడి కోసమే జస్ట్ ఒక 200 గ్రామ్స్ అలా ఉండేలా తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడ యోగర్ట్ వెయిట్ కంటే కూడా ఇక టాపింగ్స్ ఏసుకునే వాటికి వెయిట్ ఎక్కువగా వచ్చేస్తది. ఎందుకంటే ఫ్రూట్స్ పెడతారు టాపింగ్స్ కోసం. చాక్లెట్ సిరప్స్ పెడతారు. నెక్స్ట్ అలాగే ఈ జెల్లీస్ అని, గమ్మీస్ అవన్నీ ఉంటాయి కదండీ! జెమ్స్ అవన్నీ కూడా ఇవి కూడా మెయిను. అన్నీ మిక్స్ చేసి వాళ్ళు యోగర్ట్‌తో పాటు ఈ పైన వేసుకునే టాపింగ్స్‌తో కలిపి మనకి వెయిట్ వేస్తారు. సో, చాలా కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. సో, ఒక్కడి కోసమే కదా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అంతే కాకుండా మనకి ఇందాక చిన్న చిన్న కప్పులు చూసారు కదా మా చేతుల్లో, అవేంటంటే మనకి ఏదైనా తెలియని ఫ్లేవర్ ఉంటే మనం టేస్ట్ చేయొచ్చు శాంపుల్‌కి. అలా ఇస్తారన్నమాట చిన్న చిన్న కప్స్‌తో. సో, ఇక్కడంతా అయిపోయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లోనే మనకి దుబాయ్ అక్వేరియం ఉంటుందండి. లార్జెస్ట్ అక్వేరియం, చాలా పెద్దది. సో, అక్కడికొచ్చేస్తున్నాము. ఇదొచ్చేసి వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తోంది కదా! అక్వేరియం లోపలికి మనం ఎంట్రీ టికెట్ తీసుకుంటే అక్కడికి వెళ్లి తీసుకొని ఆ లోపలికి వెళ్ళాలనమాట. బట్ మేమైతే ఈసారి లోపలికి వెళ్ళట్లేదండి. లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ మేము ఇండియా రిటర్న్ అయిపోతాం అనుకున్నప్పుడు మొత్తం అన్నీ కూడా కవర్ చేశాము. బుర్జ్ ఖలీఫా టాప్ గాని, అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ అక్వేరియం గాని అన్నీ అప్పుడు కవర్ చేశాము. బట్ సో, ఇప్పుడే కదా వచ్చాం. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వెళ్ళొచ్చులే అనుకుంటూ, సో, ముందుగా ఏం ప్లాన్ అయితే చేసుకోలేదు. సడెన్‌గా వెళ్ళాము ఈసారి మేము దుబాయ్ ఈరోజు. సో, బయట నుంచే అక్వేరియం అయితే చూసేస్తున్నామండి. ఇదొచ్చేసి చూస్తున్నారు కదా! ఒక సైడ్ వ్యూ అనమాట.
ఫిషెస్ అయితే చాలా ఒక సైడ్‌కి ఎన్ని వచ్చేసి బాగా తిరుగుతూ ఉన్నాయి. చూడండి పైన ఎన్ని ఉన్నాయో చాలా బావుంది. మనకి ఇందులో స్కూబా డైవ్ చేసే వాళ్ళని కూడా ఈ వాటర్‌లోకి ఇక్కడికే పంపిస్తారండి యాక్వేరియంలోని. సో, వాళ్ళు మనకి బయటకి కనిపిస్తూ ఉంటారు. అలాగే లోపల సైడు అండర్ గ్రౌండ్ వాటర్ అక్వేరియం చూడడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా! ఒక బ్రిడ్జ్‌లా కనిపిస్తోంది మనకి. వాళ్ళందరూ బయటకి కనిపిస్తూ ఉంటారు. బావుంటుంది చూడడానికి. నైట్ టైమ్ అయితే ఇంకా లైట్స్‌తో ఇంకా బావుంటుంది. సో, డే అయినా సరే సో, కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలోని. చూస్తున్నారు కదా! లోపల స్కూబా డైవ్ చేసేవాళ్ళు మొత్తం ఒక 3 మెంబర్స్ ఉన్నారు. ఈ వేరొక సైడ్ ఒక 2 మెంబర్స్ ఉన్నారండి. టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. మా చిట్టికైతే ఫిషెస్ అంటే చాలా ఇష్టమండి. ఇంట్లో కూడా ఫిష్ అక్వేరియం 2, 3 సార్లు పెట్టుకుందామని పెట్టాము కూడా. సరే మెయింటైన్ చేయక అది పాడైంది. వీడికి చాలా ఇష్టం. సో, అలా చూస్తూ ఉండిపోయాడు అక్కడే చాలా టైమ్ స్పెండ్ చేశాడు. సో, ఇదైతే మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి లైన్ అండి. మనం టికెట్స్ అనేది కనుక్కున్నాం. స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే చూడండి. ప్రెజెంట్ ప్రైస్ అయితే ఎంతుందనేది చెప్తాను. ఇప్పుడైతే మేము గ్రౌండ్ ఫ్లోర్‌లో అక్వేరియం చూసేసాం కదా! ఫస్ట్ ఫ్లోర్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! కిందన ఏంటి ఇలా డార్క్ కలర్‌లో ఉన్నాయి స్పాట్స్‌లా అనుకుని మేము చూసాము. ఇవన్నీ కూడా యానిమల్స్ యొక్క ఫుట్ ప్రింట్‌ని అలా స్టిక్కర్ చేసి పెట్టారండి. ఎందుకంటే పైన మనకి వాటర్ యానిమల్స్ ఉంటాయి కదా! అండర్ వాటర్ యానిమల్స్ వాటికి కూడా ఒక సెక్షన్ ఉంది మనం చూడటానికి. సో, దానికి వెళ్ళడానికి రూట్ అనేది ఇలా యానిమల్ స్టెప్స్‌తోని వేశారనమాట. చాలా బావుంది కదా! సో, ఈ ఫ్లోర్‌లో కూడా అక్వేరియం అనేది ఉందండి. అంటే మనకి అక్వేరియం చాలా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చేసరికి. ఇక్కడ నుంచి కూడా మీకు వ్యూ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. సో, చూడండి. అక్వేరియం మనం పైనుండి చూస్తే కింద అండర్ వాటర్ లోపల శాండ్ ఎలా ఉంది, అంతా మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అక్వేరియం అనేది 2 ఫ్లోర్స్ వరకు ఉంటుందండి. ఆ పైన వచ్చేసి అండర్ వాటర్ యానిమల్స్ అనేవి ఉంటాయి కదా! వాటికి జూ టైప్ అన్నమాట. అదొకటి ఉంటుంది పైకి.
come so far away from home. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్‌కి వచ్చేసాము. సో, మేమైతే ఫుడ్ కోర్ట్ కోసమని వెతుక్కుంటే ఇంకా సెకండ్ ఫ్లోర్‌కి వచ్చామండి. ఇక్కడే ఫుడ్ కోర్ట్ ఉంటది. సో, ఇదొచ్చేసి ఒక షాపింగ్ మాల్ అనమాట. లోపల షాప్ ఉంటుందండి. బయట ఔట్ సైడ్ అంతా చూస్తున్నారు కదా! ఫుల్‌గా వాళ్ళు వాల్ అంతా కూడా షాప్ సరౌండింగ్ అంతా కూడా మనకి ఫిష్ అక్వేరియమే ఉంటది. ఇక్కడైతే ఇంకా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. చిన్న అక్వేరియం అవ్వడం వల్ల పిల్లలు చిట్టి అయితే చాలా సేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేశాడు. వాడికి ఇంకా ఆశ తీరలేదన్నమాట. చాలా సేపు ఇంకా ఉందాం అనుకున్నాడు అక్కడే. బట్ ఆకలి కూడా వేస్తుందని కాసేపయితే టైమ్ పాస్ చేసేసి వచ్చేసాడు. ఎంజాయ్ చేశాడు బాగా. చిట్టికి ఫిషెస్ అంటే చాలా ఇష్టమండి. వాటి పేర్లన్నీ కూడా చెప్పేస్తాడు. రకరకాలన్నీ ఫిషెస్ కూడా నేమ్స్ చెప్తాడు. వీడికున్న ఇంకో టాలెంట్ ఏంటంటే కార్స్ అండి. వాటిలో లోగో గానీ, సింబల్ ఏమి లేకపోయినా కూడా కార్ అనేది ఏ మోడల్, ఏ మోడల్ నెంబర్ కూడా చెప్పేస్తాడు కొన్ని కార్స్‌వి. నెక్స్ట్ టైమ్ ఆ వీడియో కూడా నేను చేస్తాను. సో, ఇదొచ్చేసి సెకండ్ ఫ్లోర్‌లో చెప్పాను కదండీ! అండర్ వాటర్ యానిమల్స్‌ది ఒక జూ ఉంటుందని. దాని ఎంట్రన్స్ పక్కన ఇలా ఉంటుందన్నమాట స్క్రీను. ఇదొచ్చేసి మనకి స్కూబా డైవ్ చేస్తున్నట్టుంటారు. బట్ రియల్ కాదు లోపల ఉన్నవాళ్ళు. అదంతా స్క్రీన్ అలా ఉంటుంది. చూసారు కదా! ఒకళ్ళొచ్చి ఇలా ఫ్లాష్ ఎలిగింది ఇప్పుడు. ఫోటో తీస్తున్నట్టుగా మన ముందుకొచ్చి ఫోటో తీసినట్టు ఫ్లాష్ వస్తది. ఆ పక్కన ఉన్నవాళ్ళు మనకి స్క్రీన్ పైన ఫోటో డిస్‌ప్లే చేసేవారు. బట్ ఇప్పుడెందుకో వర్క్ అవ్వలేదో ఏమో తెలీదు. ఫోటో తీశారు, ఫ్లాష్ వచ్చింది. బట్ మనకి అక్కడ డిస్‌ప్లే కన్నా కనిపించలేదు. పండు అయితే పాపం చాలా సేపు వెయిట్ చేశాడు కనిపిస్తదేమో అని ఫోటో కోసం. There's no way I'm turning back now. My destination is unknown, so I keep pushing, never slow down. A big blue sky, a pocket of dreams, a head full of hopes, possibilities. I'm taking a chance to reach for the stars, for the stars. If I fall, ఎగ్జాక్ట్‌గా దీనికి ఆపోజిట్‌లోనే ఎమిరేట్స్ స్టాల్ ఒకటుందండి. చూస్తున్నారు కదా! ఒక క్యాప్ టైప్‌లో ఉంది. అది లోపలికంతా కూడాను. బయటంతా కూడా ఎమిరేట్స్ వాళ్ళవి ఫ్లైట్‌లు గానీ, రకరకాల ఫ్లైట్స్ ఉంటాయి కదా! ఫ్లైట్ నంబర్స్‌తో సహా మెన్షన్ చేసి ఫ్లైట్ టాయ్స్ గానీ, వాళ్ళకి కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా! పైలట్ గానీ, ఎయిర్ హోస్టెస్ ఇలాగా. ఆ కాస్ట్యూమ్స్, వాటర్ బాటిల్స్, బ్యాగ్స్, టీ షర్ట్స్ అన్నీ ఇలా మనకి ఇక్కడ సేల్ చేస్తారు ఇక్కడ వాళ్ళవి బ్రాండెడ్‌వి. సో, ఫుట్‌బాల్ గూడా ఉంది పైన చూసారు కదా! లోపలికి ఎంట్రీ అనేది సంథింగ్ 180 అలా ఛార్జ్ చేస్తున్నారండి. లోపలికి ఏంటంటే మనకి పైలట్ క్యాబిన్ ఎలా ఉంటుంది లోపల, సిస్టమ్ అంతా ఎలా ఉంటుంది, వాళ్ళకి స్క్రీన్ ఎలా ఉంటది చూడడానికి ఔట్ సైడ్‌కి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా చేయడం కోసం పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా వెళ్ళొచ్చు. సో, మేమైతే ఏం పంపలేదండి లోపలికిప్పుడు. పిల్లలొచ్చేసి ఇలాగా కాస్ట్యూమ్ క్యాప్ పెట్టుకొని మా బుల్లి పైలట్స్ ఎలా ఉన్నారో ఒకసారి చూసుకుంటున్నారు. ఓ పక్క ఆకలేస్తుంది అంటూనే కూడా వీళ్ళు స్టోర్స్ కనబడితే చూసి బయటికి రాలేకపోతున్నారు. ఇక్కడ డిస్నీ స్టోర్ అయితే కనిపించిందండి. ఇంకా పిల్లలకి చెప్పనవసరం లేదు కదా! డిస్నీ స్టోర్ అంటే వదులుతారా? ఈ రోజుల్లో ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క కార్టూన్ అనేది నచ్చుతుంది. సో, ఎవ్రీథింగ్ అండి. మనకిక్కడ ఎలాంటి కార్టూన్ క్యారెక్టర్ అయినా సరే టాయ్స్ దొరికేస్తాయి. అలాగే కాస్ట్యూమ్స్ కూడా చూస్తున్నారు కదా! అన్ని కాస్ట్యూమ్స్ గానీ, టాయ్స్ గానీ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. మనకి కంపల్సరీగా మనకి కాస్ట్యూమ్ డ్రెస్ కావాలి, మనకి ఏదైనా కాంపిటీషన్ ఉంది అనుకుంటే ఇక్కడికి వెళ్ళిపోతే డైరెక్ట్‌గా దొరికేస్తాయి. బట్ ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటాయి మాల్‌లోని. సో, ఇక్కడ చాలా క్యారెక్టర్స్ అవి కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఇలాగా. సో, చిట్టి అయితే అన్నిట్లితోని ఫోటో తీసుకున్నాడు. then I'll get back up, try again, come back stronger. No walls they built can stop me now. Let's keep chasing the sun, do what can be done. Let's go beyond, push the limits, take flight. We'll break through the sky and go beyond the stars. With every step we take, we'll lead the way. These walls, we're breaking them down, and we'll leave them all in the dust. No horizons waiting for us, because we are made to go beyond. I won't forget where I came from. I'll use my best to build a future. Keep moving forwards, go beyond what they call impossible. If I fall, then I'll get back up, try
గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వరకు మనకి యాక్వేరియం అనేది కనిపించింది కదండీ! సో, సెకండ్ ఫ్లోర్‌కి వచ్చేసరికి మనకి ఇలా స్క్రీన్ అనేది కనిపిస్తుంది. యాడ్స్ అన్నీ ఉంటాయి. మాల్ గురించి కానీ, ఇక్కడ యాడ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఎర్లీ లెర్నింగ్ అనేది టాయ్ షాప్ ఉందండి. చాలా బావుంటది. చిన్న పిల్లలు మనకి ఇంట్లో ఉన్నప్పుడు కిండర్ గార్డెన్ స్కూల్‌కి వెళ్ళే వాళ్ళకి మంచి ఎడ్యుకేషనల్ టాయ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయన్నమాట. వీళ్ళు బయట వాల్‌కి కూడా ఇలా ఫిక్స్ చేసేసారండి టాయ్స్ అనేది. పిల్లలందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. చాలా మంచి టైమ్ పాస్ చేస్తున్నారు. మేము కూడా చిన్నప్పుడు ఇందులో చాలా టాయ్స్ తీసుకున్నాము. టాయ్స్ ఆర్ అస్ గానీ, వీటిల్లో గానీ చాలా టాయ్స్ తీసుకున్న వాళ్ళం. బట్ టాయ్స్ ఆర్ అస్ అనేది ఇప్పుడు అది క్లోజ్ చేసేసారంట. మేము కూడా యాక్చువల్‌గా ఆ షాప్ కోసం వెతుక్కుంటూనే ఉన్నాము ఈ మాల్‌లోని. క్లోజ్ చేశారని తర్వాత తెలిసింది. ఫైనల్‌గా మేము ఫుడ్ కోర్ట్‌కి అయితే వచ్చేసాము. మార్నింగ్ అయితే చాలా లైట్‌గా తిని బయలుదేరిపోయామండి ఎర్లీగా. సో, అందరికీ బాగా ఆకలేస్తుంది. సో, ఫుడ్ అయితే ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తూ మొత్తం అన్ని స్టాల్స్ తిరిగేస్తున్నాము. ఫుడ్ కోర్ట్ అయితే ఏమీ మారలేదు. సేమ్ అప్పట్లాగానే ఉంది. అప్పుడు కొంచెం రెనోవేషన్స్ ఏమైనా చేస్తారేమో మారుంటది అనుకున్నాను గానీ, బట్ ఏం చేంజెస్ లేవండి. మాల్‌లో అంతా కూడా ఎక్కడిదక్కడే అలా ఉన్నాయి. కాకపోతే కొత్త స్టాల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అంతే. పిల్లలైతే ఇక్కడ కేఎఫ్‌సీలో తీసుకుంటున్నారు. Fly, we'll break through the sky and go beyond the stars. With every step we take, we lead the way. These walls we're breaking them down, and we'll leave them all in the dust. సో, పిల్లలు ఫుడ్ తీసుకున్న తర్వాత మేమొచ్చేసి ఇక్కడ స్టార్టర్ ప్లేటర్ తీసుకున్నాము. అలాగే ఒకటి బిర్యానీ కూడా తీసుకున్నామండి. ప్లేటర్ విత్ రైస్ ఇచ్చాడు. అలాగే బిర్యానీ ఒకటి సెపరేట్‌గా తీసుకున్నాము. ఏంటంటే ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాము. ఇంకా నైట్ వరకు కూడా చాలా తిరగాలి. సో, బాగా ఆకలేస్తుంది. అందుకనే ఇంక రైస్ కంప్లీట్‌గా ఫుడ్ కొంచెం హెవీగానే తిందాం అనుకోని తీసేసుకున్నాము. బట్ చాలా ఎక్కువైపోయి ఆఖరికి కొంచెం చికెన్ అంతా కూడా మేము మళ్ళీ బాక్స్ ప్యాక్ చేయించుకున్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టాప్ ఫ్లోర్‌లో ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్‌కి ఒక్కొక్క ఫ్లోర్ కిందకి వస్తూ ఉన్నామన్నమాట. Go beyond expectations and dreams to be stronger, to push harder than before. It's a time for change. We're standing on the edge of ఇక్కడ ఏ మాల్స్‌లోకి వెళ్ళినా కంపల్సరీగా కనిపించే స్టాల్స్ అండి ఇవి. గంబీస్ అనేది. సో, ఇక్కడైతే మనకి లూజ్ చాలా రకాలు అన్నీ కనిపిస్తున్నాయి. మా పండుకొచ్చేసి బాగా పుల్లగా అంటే ఇష్టపడతాడు. చాలా సోరగా తింటాడు. బట్ మేమెవ్వరం కూడా అంత తినలేము. సో, వాడేదో కావాలని తీసుకుంటున్నాడనమాట ఇక్కడ. ఈ మార్ష్‌మెల్లోస్ అయితే నేను కూడా ఇష్టపడతానండి. అలాగే పైనొచ్చేసి ఇక్కడ దుబాయ్ చాక్లెట్స్ అని ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. ఇంతకుముందు నార్మల్‌గా చాక్లెట్స్ అనేవి కనిపించేవి గానీ, ఇప్పుడు సెపరేట్‌గా కునాఫా చాక్లెట్ అని, దుబాయ్ చాక్లెట్ అని సో, గ్రీన్ కలర్ ప్యాకెట్స్ చూస్తున్నారు కదా! అవండి. సో, కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రకరకాల చాలా వెరైటీలు వచ్చేసాయి అందులో కూడాను. days. నెక్స్ట్ మేమైతే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చేసామండి. గ్రౌండ్ ఫ్లోర్‌లోకొచ్చిన తర్వాత ఒక దగ్గర ఇలా ఉంది. ఇదంతా ఫుల్‌గా లైటింగ్ కాదండి. ఔట్ సైడ్ నుంచి మనకి సన్‌లైట్ పడేటట్టుగా ఓ రూఫ్ అనేది అలా ఉందన్నమాట. చాలా రకాల బర్డ్స్ అనేవి ఏలబడుతున్నట్టు, పైన ఎగురుతున్నట్టు చాలా డెకరేషన్ అయితే బావుంది. సో, అక్కడ అలా అందరం కలిసి వీడియో తీసుకుంటున్నామన్నమాట. ఫోటో తీసుకుంటున్నాము. చాలా బావుంది ఆ ప్లేసు. ఫుల్ వెంటిలేషన్ అంతా ఉంది. అందుకు బా నచ్చింది మాల్‌లోని. సో, ఇక ముందుకు వెళ్తున్నామండి. ఐస్ రింక్ అనేది ఉంటుంది ఇక్కడ. సో, ఐస్ స్కేటింగ్‌కి. సో, పిల్లలు ట్రై చేద్దాం అనుకున్నారు. సో, అందుకని మేము అక్కడికి వెళ్తున్నాము. Let's keep chasing the sun. Do what can't be done. Let's go beyond, 'cause every step we take will lead the way. These walls we're breaking them down, and we'll leave them all in the dust. No horizons waiting for us, because we సో, ఇదేనండి ఐస్ రింక్. దుబాయ్ ఐస్ రింక్. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటుంది. సో, మేమైతే వచ్చాము. ప్రైస్ కనుక్కున్నాము. ఒక కిడ్‌కి 150 అంట చార్జ్ చేస్తున్నారు 1 పర్సన్‌కి. బట్ విత్ కోచ్‌తో మనల్ని పంపడానికైతే 190 చార్జ్ చేస్తారట. 1 ½ అవర్ ఉంటుందండి టైమ్ స్లాట్ అనేది. బట్ మేమొచ్చినప్పటికే టైం 3:30 అయింది. అప్పటికే 3:15 స్లాట్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్ 5:00కి మాత్రమే ఒక నెక్స్ట్ స్లాట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అంటే మేము ఒక 1 ½ అవర్ వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్లాట్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఇంకో 1 ½ అవర్ పడుతుంది. అందుకనేసి మేము ఆలోచించాము. అందులోని చిట్టి ఒకడే వెళ్తానంటున్నాడు. పండు ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నాడు. నెక్స్ట్ టైమ్ అన్నాడు.
సో ఒక్కడు వెళ్ళినా కూడా వాడు ఎంజాయ్ చేయలేడనమాట. అన్నోన్ పర్సన్స్‌తో ఎంజాయ్ చేయలేరు కదా! ఇద్దరు బ్రదర్స్ వెళ్తే వాళ్ళకి మంచి టైమ్ పాస్ అవుతుందని ఇద్దరిని వెళ్ళిపోమన్నాం వెళ్తే. బట్ ఇప్పుడైతే ఫైనల్‌గా ఇద్దరు డిసైడ్ చేసిందేంటంటే నెక్స్ట్ టైము స్లాట్ ముందుగా మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని వద్దాం అనుకున్నాము. సో అందుకని మేము ఒకసారి అంతా బయట నుండి చూసేసి రిటర్న్ అయిపోతున్నాము. made to go beyond, 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 go beyond. ఇలా కోచ్ అవసరం లేదు మనకి అనుకుంటే కొంచెం స్కేటింగ్ తెలిసిన పిల్లలకి అలాంటి పెంగ్విన్ టాయ్స్ లాంటివి ఇస్తారండి. అవి పట్టుకొని వాళ్ళు వాళ్ళ సెల్ఫాలు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ఫ్లోర్‌లోనే మనకి ఇలాంటిది మిషన్స్ ఉంటాయి. మనకి ఏ షాపింగ్ కావాలి, ఎతుకుతున్నాం అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటే అది ఏ ఫ్లోర్‌లో ఉంది, ఎటెళ్ళాలనేది డైరెక్షన్స్‌తో సహా మనకి చూపిచ్చేస్తది. ఇక్కడొచ్చేసి చిట్టి ఆ టాయ్స్ ఆర్ అస్ షాప్ కోసం సెర్చ్ చేస్తున్నాడండి. వీడి దగ్గర ఒక మెయిజ్ బాల్ అనేది ఉంది. సో, అది ఇంకా హార్డ్ లెవెల్ తీసుకుంటానన్నాడు. సో, చెక్ చేస్తే అప్పుడు తెలిసింది మాకు టాయ్స్ ఆర్ అస్ అనేది ఇప్పుడు లేదని. అప్పుడు హామ్లెస్ ఉంది. దానికోసం మళ్ళీ మేము సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళామన్నమాట. సెకండ్ ఫ్లోర్ నుంచి ఐస్ రింక్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. ఫుల్ వైట్ కదా ఐస్ అంతా కూడాను. అందులో కలర్ కలర్ లైట్స్ వేస్తూ, మ్యూజిక్ వేస్తూ చాలా బాగా ఉంది. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. సో, అదే సెకండ్ ఫ్లోర్‌లో ఇంకొంచెం ముందుకు వెళ్తే మాకిక్కడ వాటర్ ఫాల్ కూడా వచ్చింది. సో, కంపల్సరీగా మాల్‌కొచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోటో తీసుకోకుండా అయితే వెళ్ళరు. నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో చాలా లెంతీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మేము హామ్లే షాపింగ్ అనేది ఎంత బాగా జరిగిందో, చాలా టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. అవన్నీ చూపిస్తాను. అలాగే మళ్ళీ మీకు దుబాయ్ ఫ్రేమ్‌కి వెళ్తున్నాం మేము. దుబాయ్ ఫ్రేమ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. సో, ఫ్రేమ్ పైకి కూడా మేము ఎక్కామన్నమాట. సో, దుబాయ్ వ్యూ అంతా కూడా నైట్ వ్యూ, డే వ్యూ అనేది ఎలా ఉంటుందో మీకు అంతా చూపిస్తాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.